జనసేన పార్టీ ఆవిర్భవించి 2014 మార్చి 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో పురుడు పోసుకున్న జనసేన పార్టీ 2025 మార్చి 14న ఘనంగా 12వ ఆవిర్భావ సభ నిర్వహిస్తుంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి అధికారం వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న జనసేనాని ఆవేశం, ఆలోచన, ఆచరణతో ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన తీరు నా భూతో నా భవిష్యత్తుని చెప్పవచ్చు. ఇక ఇదే అంశాన్ని గురించి సంబంధించి మనతో పాటు రాజకీయ అనలిస్ట్ జాయిన్ అవుతారు బండారు రామ్మోహన్ గారు. రైట్ సార్, నమస్తే. రైట్, ఇక 12 రైట్ పర్లేదు. 12 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు, ఇంకా 11.5 సంవత్సరాలు అయినా కూడా ఈ సభను నిర్వహించడం. ఇక పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే మొదటిసారి ఆయన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కక్షపూరిత రాజకీయాలు ఏవీ ఉండవు, ప్రజల కోసమే పనిచేస్తాను, అభివృద్ధి పదంలోనే పనిచేస్తానని చెప్పినప్పుడు అందరూ నిజం అనుకున్నారు. మరి ఇప్పుడు దాన్ని ఏ కోణంలో చూడవచ్చు? ఇప్పుడు వరుసగా జరుగుతున్న దాడులు కావచ్చు, వైసీపీ వాళ్ళ మీద దాడులు కావచ్చు, నిజంగానే వైసీపీ వాళ్ళు మాత్రమే కక్ష సాధింపు చర్యలు చేశారు, వైసీపీ వాళ్ళు అభివృద్ధిని పక్కన పడేశారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా బూతులు మాట్లాడతారు, సరిగ్గా మాట్లాడరు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు అదే ట్రాక్ లో ఎందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు? మంచి ప్రశ్న. అంటే అధికారం ఉన్నప్పుడు మా అంత గనులు లేరు, మా అంత గొప్పవాళ్ళు లేరు అనుకునే వీళ్ళే అధికారం పోగానే చతికిలు పడిపోతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో ఏంటంటే మొదటిసారి పోటీ చేయలేదు 2014లో. 2019కి వచ్చేకల్లా ఆ రెండు ఇటు టీడీపీ అటు బీజేపీ వ్యతిరేకించి బయటకు పోయారు, ఆటల అరటి పండులాగా మిగిలిపోయారు. కానీ చాలా సార్లు ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన తర్వాత అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు గతంలో చంచలత్వం ఉండేది, వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. 2019లో అయితే కమ్యూనిస్టుతోని, 2014లో టీడీపీ బీజేపీతోని అనుభవానికి వచ్చింది. అనుభవం వస్తే తత్వం బోధపడ్డది కనుక 2019 ఎన్నికలకు చివరిగా పరిణతి వచ్చిందని నేను అంటున్నాను. ఎందుకంటే మనం విడివిడిగా పోటీ చేస్తే 2014లో కలిసి ఉంటే కలదు సినిమా సుఖం సినిమా చూశారు, 2019లో విడిపోతే చెడిపోతామనే సినిమా చూశారు. ఇప్పుడు అనుభవానికి వచ్చింది 2024లో మనం కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు పోయి కలవడం, ఆ తర్వాత పార్టీ శ్రేణులను కూడా ఎవరిని సంప్రదించకుండానే పొత్తు ఖరారు చేసుకోవడం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ పరిణతి నిదర్శనం ఏంటంటే మనం త్యాగాలు చేయాల్సి వస్తుంది. చిన్న పార్టీ కనుక మనం వెంటనే ఇప్పుడు మొత్తం ఒంటరిగా చేస్తే 2019 ఫలితాలే వస్తాయని చెప్పి తనకు తాను కంట్రోల్ చేసుకుని తగ్గా కూడా. గతంలో ఒకసారి 2-3 సార్లు అన్నారు కూడా, టీడీపీ ఎందుకు తగ్గకూడదు, పెద్ద పార్టీ కదా, వారి అధికారంలో రావాలంటే మాలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి కదా అన్నవాడే తానే తగ్గారు 2 సార్లు. ఒకటేమో పొత్తు పెట్టుకోవడంలో, రెండోది పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీతో కలపడంలో, బీజేపీ కలవకపోతే కూడా రాకపోయేది ఈ రకంగా. కనుక బీజేపీతో కలపడంలో కూడా నేను చాలా మంది తిట్లు తిన్నాను, చాలా మందితో విమర్శల పాలయ్యానని చెప్పుకుంటూ తాను తనదైన రీతిలో ఒక ఫెవికాల్ లాగా సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు కదండి ఈ విషయంలో. అవును. అందుకని నేను ఏమంటున్నానంటే ఏదైనా సరే ఇప్పుడు అనుభవానికి వచ్చినా కొద్ది మెల్లమెల్లగా బోధపడ్డది. 2024లో అధికారంలోకి వచ్చినాక ఒక మంచి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏమనంటే తన శ్రేణులు ఫలితాలు వస్తుండగానే పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్లారు, మాట్లాడుతూ మనకి అధికారం అనేది ముళ్ళ కిరీటం లాంటిది, ఇక ముందు ఇట్లా చేయొద్దని. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామిభక్తి చూపించేవాడు ఉంటారు. చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఏం మాట్లాడారు, నాగబాబు గారు, అట్లాగే నానాజీ గారు, పంత నానాజీ ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. మోడీ తర్వాత ఈయన చరిస్మా అంటున్నారు, కొంత తెలుగుదేశం వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పీఠాపురంలో ఒక రకంగా మన పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రానికి ఒక ఏకతాటి మీద తీసుకురావడానికి 3 పార్టీలను కలపడానికి ఎట్లా త్యాగం చేసిండ్రు. మరి పవన్ కళ్యాణ్ గారి సీటు అనుకోకుండా నెత్తి మీద పిడుగుపడ్డట్టు మరి పీఠాపురంలో అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగా మారిన వర్మ గారి మీద పడ్డది కదా. ఆయన పోటీ చేస్తా అంటే ఆయన త్యాగం చేశాడు కదా. ఇప్పుడు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అన్నగారు ఏం మాట్లాడుతున్నారు, మాటలు ఆచితూచి మాట్లాడాలి, మన నాయకుడు ఒప్పుకోరు అనుకుంటూనే ఇవాళ బాంబు బేల్ చేశారు కదా, తప్పు కదా. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత సమయంలో పాటించాలి. నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ పదవి నిన్ననే కదా ప్రమాణ స్వీకారం, నిన్ననే కదా డిక్లేర్ అయింది. నిన్న అధికారంలోకి వచ్చి ఎమ్మెల్సీ కాగానే తమ్మునికి మద్దతుగా మాట్లాడేటప్పుడు ఇప్పుడు తమ్ముడికి ఒక గుది పండగ తయారవుతాడు నాగబాబు అనేది కూడా సమస్య వస్తుంది. నిజంగా చెప్పాలంటే నిన్ననే ఎమ్మెల్సీ అయిన వాడు ఇవాళ పీఠాపురం మాజీ ఎమ్మెల్యే మనకు వర్మ గారి గురించి మాట్లాడడం తప్పు కదా అంటున్నాను. తానే చెప్పుకున్నాడు మాటలు అదుపులో ఉండాలి, మాటలు మీరు వద్దని చెప్పుకుంటూనే రేపు పొద్దున తాను పవన్ కళ్యాణ్కి పెద్ద చుక్కెదురు ఏదైతే అంటే ఎవరితో అయిద్దంటే బాధ ఎవరితో తలనొప్పి ఎవరితో వస్తుందంటే నాగబాబుతో వస్తుందని అనుకోవచ్చు.
రైట్. అయితే ఈ విషయంలో ఇంకోటి పవన్ కళ్యాణ్ గురించి రైట్ ఇక్కడ ఇంకొక ప్రస్తావన వస్తుంది సార్. ఏంటంటే గతంలో చెప్పిన కొన్ని వీడియోస్ చూసాం మనము అంటే సొంత ఫ్యామిలీని నేను ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకురాను, ఎందుకంటే మీరే నాకు ఆప్తులు అది ఇది అని కొన్ని వర్డ్స్ చెప్పారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చారు నాగబాబు గారికి? ఇంకొక విషయం, నాగబాబు గారు అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే అటు బొలిశెట్టి గారు ఉన్నారు, కొనతాల రామకృష్ణ గారు, కాపులు ఎంతో మంది ఉన్నారు, జనసేన పార్టీకి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, టీడీపీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాకుండా నాగబాబుని సడన్ గా తీసుకురావడం ఏ విధంగా చూడొచ్చు? నాగబాబు గారి కృషి ఏం లేదని చెప్పలేం, కానీ నాగబాబుని మనం తీసుకోవడం తప్పే అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం లేకుండా అది లేనట్టే, చాలా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా లేనంటే, ఇక్కడ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా పార్టీ లేదు. కానీ తాను గతం లేకుంటున్నాను, చాలా పొరపాట్లు చేశారు. కొన్నిసార్లు ఆటలు అరటి పండుగ మిగిలిపోయాను, చాలా సార్లు తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కదా. గతంలో నేను మనకు మన కమ్యూనిస్టు భావజాలం ఉంది, మా తండ్రి గారికి ఉంది, నాకుంది అన్నవాడు మళ్ళీ బీజేపీకి మద్దతు పలికారు. కనుక కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తోడ్పాటు పడ్డారు. కానీ అధికారం కోసం ఏదైనా చేయకపోతే లాభం లేదు అనే దానికి వచ్చి 2014లో ఒక స్థాయికి వచ్చిండు. 2014లో 100% స్ట్రైక్ రేట్ సాధించి 2 ఎంపీలు అక్కడ కూడా త్యాగం చేసినట్టున్నాను కదా. కానీ మీరు అన్న మాటలకు ఆయన్నే చాలా సార్లు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు కూడా మీరు ఏదైతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాడు మళ్ళీ ప్రత్యేక హోదా మర్చిపోయారు, అట్లాగే అమరావతి రైతుల గురించి మాట్లాడినవాడు అమరావతి రైతుల గురించి మర్చిపోయారు అనేది మాట వస్తున్నది కాదంటలేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంయమనం పాటిస్తున్నారు అనుకునే సందర్భంలో ఈ నిర్ణయం కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే లోకేష్ లేడా అని సమర్థించవచ్చు, చంద్రబాబు నాయుడు తర్వాత కొడుకు లోకేష్ ఉన్నాడు కదా, మంత్రిగా ఉన్నాడు కదా అని సమర్థించవచ్చు. కానీ ఉన్న ఒక ఎమ్మెల్సీ, తనకు వచ్చిన ఎమ్మెల్సీని కొనతాల రామకృష్ణ గారికో, ఇప్పుడు ఎట్లాగూ నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ స్పీకర్ మన మంత్రిగా ఉన్నారు కనుక కొంత వేరే వర్గాలకు ఇస్తే బాగుంటది అనే ఒక మాట కూడా వస్తున్నది. తన అన్నకే ఇవ్వడం వల్ల ఇప్పుడు సమస్య తీసుకొచ్చారు, మొదటి సమస్యను తీసుకొచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారు చాలా సమయంలో పాటించిన కొన్నిసార్లు పార్టీ మెరిచేయాల్సి వచ్చింది. గతంలో ఆవేశపూరితంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రకంగా సమయంలో పాటిస్తున్న సందర్భంలో ఆయనలాగా మరొక వ్యక్తి ఇప్పుడు నాగబాబు గారు తయారని నేను అంటున్నాను. ఇది ఎవరికైనా చెప్పాలంటే తెలుగుదేశాన్ని అవమానించడం, ఓటర్లను అవమానించడం. ఇప్పుడు ఓటర్లే కదా నాగబాబు గారు అనేది ఏంటి, ఓటర్లు గెలిపించారు. అవును, ఎవరైనా ఓటర్లు గెలిపిస్తారు, కానీ గెలిపించిన కాడికి సహకారం అందించిన వాళ్ళని మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు ఓడ దాటిదాకా ఓడమల్లయ్య, నది దాటిన తర్వాత ఓడమల్లయ్య అంటే ఎట్లా? కనుక ఇప్పుడు మొదలైంది అసలు సమస్య, ఇప్పుడు మొదలైంది అంటున్నా. కానీ దీని సమయంతో మెల్లగా మరి వర్మ గారిని కూడా బాగా చేసుకొని మనకి మంచి చేసుకొని చేస్తారా, లేకపోతే దీన్ని ఇంకా పెంచుకుంటారని చేయొచ్చు. రైట్. రామ్మోహన్ గారు ఒక విషయం, ఇక్కడ సంయమనం పాటిస్తున్నారు, ఆచితూచి మాట్లాడడానికి అంటే ఇంతకాలం తర్వాత నేర్చుకున్నారు, దేనికైనా సంయమనం పాటించాలంటున్నారు. అంటే ఏ విషయంలో ఇచ్చిన ఇప్పుడు అంటే చాలా మంది అంటున్నారు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, ఓటేసిన జనాలు కావచ్చు, ఇక్కడ డిప్యూటీ సీఎం అక్కడ సీఎం ఇద్దరి మధ్యన పొంతన కరెక్ట్ గానే ఉందా? ఎంతైనా లోపల అంటే ముందు నుంచే మనం అనుకున్నాం, పార్టీ కార్యకర్తల్లో ఇద్దరి కార్యకర్తలు ఇటు జనసేనలోను ఇటు టీడీపీలోను అసహనాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఎందుకంటే టీడీపీ పెద్ద పార్టీ కదా, ఎందుకు అంత చిన్న పార్టీని మనం కలుపుకోవడం అసహనం వీళ్ళలో ఉంది. మనం నిర్విర్వ్యంగా కృషి చేద్దాం, ఎందుకు మనం పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి జనసేన ఉంది. సో పొత్తు కలుపుకున్నాక ఇప్పుడు ఏదైనా మొత్తం చంద్రబాబు హయాంలోనే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసేదానికి, ఆయన చెప్పేదానికి దేనికి అడ్డు చెప్పకుండా క్వైట్ గా ఉంటున్నారు. ఎందుకంటే చాలా విషయాలు చూసాం, మీరు అన్నట్టు అమరావతి విషయంలో కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ వాళ్ళ వాలంటీర్ల విషయంలో కావచ్చు, ఇవన్నిటి గురించి అడిగితే ఎందుకు మాట్లాడడం లేదు? అధికారంలోకి వచ్చినాక బాధ్యత గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే పొత్తు ధర్మం ఎట్లా ఉంటుందంటే, ఇది ఎప్పుడైనా సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం చాలా కష్టం. అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు నడుపుతున్నారు. అంతేందుకు మన మోడీ గారు కూడా అనుభవం లేదు, గతంలో సంకీర్ణ ప్రభుత్వం నడిపిన అనుభవం లేదు. 3 సార్లు ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి కానీ 2 సార్లు ప్రధానమంత్రిగా కానీ, 3వసారి కదా సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం. కనుక సంకీర్ణ ప్రభుత్వాల్లో కొంత మిత్రధర్మం ఉంటుంది. దాని కాదని పోయిండు కూడా ఇదే పవన్ కళ్యాణ్. దాని మీద నేను 2 వ్యాసాలు రాశాను జర్నలిస్ట్ గా. ఏమని, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఏంటి, మనకు దళిత మహిళ హోమ్ మినిస్టర్ అవమానించారు కదా, కానీ వాళ్ళు సమయంలో పాటించారు అటు పక్కన. రెండవది తిరుపతి లడ్డు విషయంలో సమయంలో పాటించి కూడా మాట్లాడారు. అంతేందుకు మొన్న అధికారులు ఎవరు వినడం లేదన్నాడు. నేను అప్పుడు తప్పు గట్టిగా విమర్శించాను పవన్ కళ్యాణ్. తప్పు కదా ఇది, అధికారులు వినకపోతే ఎవరి తప్పు? గుర్రం సరిగ్గా పారతలేదంటే ఎవరు తప్పు? రౌతు తప్పు కదా, గుర్రం నడిపించేవాడు తప్పు కదా. మీరు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం నడవడం లేదు, ప్రభుత్వంలో వినడం, నాకు అధికారులు వినడం లేదంటే తప్పు కదా అన్న.
అందుకని ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కొంత అనుభవానికి వచ్చింది. ఇప్పుడు మొన్నటి దాకా అధికారంలోకి వచ్చినాక ఈ 9 నెలల్లో కూడా 8 నెలల్లో కూడా చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు. నేను చెప్పిన చెప్తున్నాను కదా, తన ప్రభుత్వాన్ని తానే విమర్శించుకున్నాడు, తన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తానే తిట్టాడు. ఆఖరికి చంద్రబాబు నాయుడుగా సవాలు విసిరారు. ఒక రకంగా చెప్పాలంటే అంతేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఒక్కడే ఎందుకుండా లోకేష్ కావాలని తెలుగుదేశం వర్గాలు అంటుంటే ఆయన మాట్లాడలే కానీ ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు, మరి మా సీఎం ను చంద్రబాబు నాయుడు దిగిపోమన్నట్టే కదా, సీఎం ను పవన్ కళ్యాణ్ చేయండి, డిప్యూటీ సీఎం లోకేష్ చేసుకోమని చెప్పారు కదా. అందుకనే ఎప్పుడైనా అధికారంలోకి వచ్చే విరవీగితే చాలా సమస్యలు వస్తాయి, అది ఆయనకు తెలుసు. ఈ 11 ఏళ్ళుగా చాలా నేర్చుకున్నారు కనుక ఇప్పుడు కంట్రోల్ చేయడం కష్టం అంటున్నాను నేను. ఇప్పుడు కొంతవరకు ఏంటంటే ఇప్పుడు తన అన్ననే తీసుకొచ్చుకోవడం, తర్వాత కొంత కులం బలం కూడా చూసుకొని చేస్తున్న ఒకటి ఉన్నది కనుక గతంలో లాగా మళ్ళీ పిల్లి మొగ్గలు వేస్తే పవన్ కళ్యాణ్కు నష్టం. కానీ చాలా వరకు జరుగుతుంది ఏంటంటే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఎవరైతే కొన్ని నాయకత్వ శ్రేణులు బయటకు వస్తున్నాయో వాళ్ళకి తెలుగుదేశంలో అవకాశం లేదు. ఇప్పుడు తాను తీసుకుంటున్నాడు అంటే ఇప్పుడు 12వ ఆవిర్భావ సభ 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాను చేయదలుచుకుంది ఏంటంటే పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేయాలి, పార్టీలో సెకండ్ థర్డ్ లెవెల్ నాయకత్వాన్ని పెంపొందే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా చరిస్మా ఎల్లకాలం ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ చరిస్మా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళకి పరిమితం అవుతుంది. కానీ తర్వాత పార్టీ నిర్మాణం లేకపోతే ఈ చరిస్మా పోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పార్టీ ఓడిపోతుంది కదా. 100% స్ట్రైక్ రేట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి గారు, ఒక్కటి కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విసుగుతో అని మెల్లమెల్లగా ఉండి ప్రజలు తిరగబడ్డారు. అందుకని 164 సీట్లు వచ్చినాయి, 151 పోయింది, అది ఆ రికార్డు పోయింది. 164 సీట్లు కూటమికి వచ్చినాయి, 151 సీట్లు ఆ రికార్డు అట్లే ఉంటుంది. వైసీపీకి వచ్చిన ఒకటే పార్టీ కనుక ఆ రికార్డు అట్లాగే ఉంటుంది. కానీ 3 పార్టీలు కలవడం వల్ల వచ్చిన 164 సీట్లు ఏవైతున్నాయో ఇవాళ అన్నిటికీ అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా అణిగిమణిగి ఉంటారంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు నాయకులు మాట్లాడే మాటలు చూస్తుంటే మోడీ గారి తర్వాత చరిస్మా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను. అంటే ఎప్పుడైనా వాపును చూసి పలుపు అనుకోవద్దు. వాపు కాదు, యాక్చువల్ గా 21 సీట్లు అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు రావడం మాత్రం వాపు కాదు. కాకపోతే 3 పార్టీలు కలిసినే కనుక వచ్చినాయి అంటున్నాడు. ప్రతి ఓటు కూడా కీలకమైనది ఏమన్నా కాదు. ఇప్పుడు కూడా ఎంపీటీపీ ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఈ విధానంలో 50% లెక్క కాదు, 30% వచ్చినాడు కూడా గెలుస్తాడు. కానీ 30% రావడానికి ముగ్గురు కలవాలి కదా. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఓటు శాతం పెరిగింది, ముగ్గురు కలవడం వల్ల సీట్ల శాతం పెరిగినాయి. కనుక దీన్ని కాపాడుకోవాలి. ఈ విజయాన్ని కాపాడుకుంటే మళ్ళీ అపజయం రాకుండా ఉంటది. కానీ దీన్ని కాపాడుకోకుండా ఇప్పటి నుంచి అవాకులు చెవాకులు పేలి మళ్ళీ గతంలో లాగా పిల్లి మొగ్గలు వేసాను అనుకోండి, ఈ పార్టీకి ఎదురు దెబ్బ తాకుతాయి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే పార్టీ విస్తరణ కార్యక్రమాలు. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడక ముందే మనకు తినబోతు రుచి ఎందుకు, కానీ ఆయన మాట్లాడే మాటల తర్వాత మనం చెప్పొచ్చు. అదే అహంకారంతో పోయింది అనుకోండి, అహంకారంతో పోయిన వాళ్ళు గతంలో ఏమైనా చూసినాం కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో విభేదించినప్పుడు చాలా అహంకారంతో పోయిండు. మోడీ మీద రాలేయించారు, మోడీ చెప్పులు చూపించారు. ఆ తర్వాత మోడీ దగ్గరికి పోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కటి మాత్రం నిజం, ఎందుకంటే ఇప్పుడు ఈ జనసేన కానీ తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే కొన్ని పనులు అవుతాయి. వాళ్ళ అవసరం మనకుంది, మన అవసరం వాళ్ళకున్నది. ఓ రకంగా చెప్పాలంటే గత 2 సార్లు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మోడీకి మన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సీట్లు కానీ అవసరం లేకుండే. కానీ ఇప్పుడు అనివార్యంగా మారింది సంకీర్ణ ప్రభుత్వంలో. కనుక ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. అంటే ఇనుములు వేడినప్పుడే కొట్టాలి, సాగదీయాలి. ఇప్పుడు ఇనుము వేడిగా ఉన్నది కనుక సాగదీయాలి. దానికోసమే ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మళ్ళీ శంకుస్థాపన చేయడానికి పర్మనెంట్ బిల్డింగ్ శంకుస్థాపన చేయడానికి మోడీ గారిని పిలుస్తున్నారు. అది మంచిది అంటున్నారు. దాంతో పాటు మరి పోలవరం ప్రాజెక్టు కూడా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వక ముందే మరి వెంటనే మనకు నిధులు కూడా అడ్వాన్స్ గా ఇస్తా అన్నారు. అట్లానే మనకు ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం కూడా కొంత మనకు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటైజేషన్ జరగదనే హామీ ఇవ్వకపోయినా కొంతవరకు ప్రైవేటీకరణ జరగదనే హామీ వచ్చినట్టు లెక్క. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి 3 ఉన్నాయి. ఒకటి అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, ఇటు పక్కనేమో పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, విశాఖ ఉక్కు కర్మాగారం లాంటిది ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి. అట్లా కడప ఉక్కు కర్మాగారం గురించి కూడా రాయలసీమ అభివృద్ధి కూడా పాటుపడాలి. రైట్ ఇది ఇప్పుడు ఒకసారి రైట్ రామ్మోహన్ సార్, ఇప్పుడు మీరే అన్నారు విశాఖ కర్మాగారాన్ని ఇలాంటివన్నీ కూడా ఆపేస్తాయి అంటే ఎంతో దమ్మున్న నాయకుడు. ఇక మోదీ తర్వాత దేశంలో దమ్మున్న నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు అనే పేరు వచ్చింది అన్నారు. మరి ఇప్పుడు విశాఖ దానికని స్టీల్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఆపే దమ్ము ఉన్న నాయకుడు కాబట్టి మరి వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కార్యకర్తలు అంటున్నాడు అది అతిశయోక్తులు అంటున్నాను, అంత అనవద్దు అంటున్నాను, అంత సీన్ లేదంటున్నాను నేను.
రైట్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే 40% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చినా కూడా వీళ్ళు ప్రతిపక్ష హోదా లేదు, మేము ప్రతిపక్ష హోదా ఇవ్వమని అంటున్నారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు, మిగతావన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఎందుకంటే మనం బీజేపీని ఓడించి బీజేపీకే అప్పుడు ఓటింగ్ శాతం తక్కువ ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చింది. అవటిని గతాన్ని మొత్తం పోల్చి చెప్పినా కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏకీభవించట్లేదు వైసీపీ వాళ్ళకి హోదా అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి. మరి ఈ 6 గ్యారెంటీల గురించి అడిగితే వీళ్ళ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఇది డైవర్ట్ పాలిటిక్స్ అయినా అంటే కరెక్ట్ గా కనిపిస్తుంది కదా? ఖచ్చితంగా నేను హామీలు ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి హామీలు ఇచ్చినప్పుడు బీజేపీ దూరంగా ఉంది. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో ముట్టుకోవడానికి ఇష్టపడ్డాయి, కేంద్రం నుంచి వచ్చిన ప్రతినిధి కూడా. కానీ ఏమంటున్నానంటే అలవిగానే హామీలు ఇచ్చారు, అమలు అవ్వట్లేదు. దాన్ని రాజకీయంగా పోరాటం చేయాల్సిందే కానీ తప్ప ప్రతిపక్ష హోదా గురించి నేను న్యాయవాదిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు రాజ్యాంగంలో లేదు. 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వని లేకపోవచ్చు. కానీ ఒక ఉదాహరణ తీసుకుందాం. గతంలో 74-75 దాకా ఈ నిబంధన లేని కమ్యూనిస్ట్ పార్టీలకు మన 10% ఓట్లు లేకుండే, కానీ నెహ్రూ హయాంలో ప్రతిపక్ష హోదా ఉన్నది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ అప్రతిహత మెజార్టీ వచ్చిందో అప్పుడు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే 10% ఓట్లు అన్నారు. అంతేందుకు రాహుల్ గాంధీకి మొదటిసారి 2014లో 44 సీట్లే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ఇవ్వలే కదా కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే తర్వాత 2019లో కూడా 54 రాలే, 52 సీట్లే వచ్చినాయి. అప్పుడు కూడా ఇవ్వలే. ఇప్పుడు ఇవాళ 99 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. అదే అంటే ఎందుకు ఏకీభవించట్లేదు అంటే గతంలో ఇంకా వీళ్ళకన్నా పెద్ద పెద్ద నాయకులు పాటించిన మన సాంప్రదాయం అని తెలిసినా కూడా వీళ్ళు ఎందుకు దీన్ని ఏకీభవించట్లేదు? అంటే వీళ్ళు కొత్త చరిత్రని కొత్త రాజ్యాంగాన్ని ఏమైనా సృష్టిస్తారా? లేదు కదా, సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అంటున్నాను. కొత్త రాజ్యాంగంలో లేదు ఎక్కడ 10% నిండితేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. కానీ మొదటి సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత మొండి పట్టు పట్టింది. ఆయన ఒక ఎమ్మెల్యేగా 11 మందితో పోయి సభ కంటే మించింది లేదు కదా ప్రజావేదిక. మీకు ప్రజల్లో పోయి ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, కానీ ప్రజావేదిక సభనే కదా అంటున్నాను. అందుకనే దీని సాంకేతికంగానేమో మనకు ఎక్కడా కూడా సాంప్రదాయం పాటిస్తున్నారు, దేశం మొత్తం అదే పాటిస్తున్నారు కనుక దాన్ని పాటిస్తున్నారు అంటున్నాను. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు సభకు ఒప్పడం తప్పు అంటున్నాను. కానీ వీళ్ళు ఇస్తే నష్టం లేదు, కానీ ఇస్తే ఏం చేస్తారో వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కనుక దాడులు, పరస్పర దాడులు కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు మైండ్ గేమ్ రాజకీయాలు అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మారుతున్నది. కానీ వాళ్ళు జనసేన సభ నిర్వహణ చేసుకుంటున్నారు కనుక వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటారు. స్పష్టంగా తెలుగుదేశాన్ని దాటి రేపు పొద్దున వాళ్ళ ప్లాన్ ఏమనుకుంటున్నానంటే 2029 ఎన్నికల కల్లా జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ ఏమన్నా కాదు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో 2-4 ఎట్లా అవుతాయి కాదు. కనుక వాళ్ళు రేపు పొద్దున పార్టీ జనసేన పోయి బీజేపీలో మెరిచి కావచ్చు, చెప్పలేం. అంటే భవిష్యత్ రాజకీయాలు ఊహించలేం. కానీ ఎటువైపు పోతుంది అంటే సనాతన ధర్మం అనే వైపు బీజేపీ వైపు పోతున్నాడు పవన్ కళ్యాణ్ అనవచ్చు.